హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఘన బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నా. అది ఏంది అనేది మీకు చూపిస్తాను కూడా. ఇప్పుడు ఎండాకాలంలో చాలా వేడి, అంటే 42 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి అనేది నమోదవుతుంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. విపరీతమైన ఉక్కపోత. ఈ ఉక్కపోతల వలన చాలామంది ఇళ్లల్లోకి ఏం తీసుకొస్తున్నారు? ఏసీలు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూలర్లు తీసుకొస్తున్నారు. ఈ కూలర్లలో ఐరన్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను, దేని గురించి చెప్పబోతున్నాను అనేది. మీరు దీని గురించి పూర్తిగా వివరిస్తున్నా. అరే ఏమైంది? ఎటు మీరు కూలర్తో ఆడొద్దని చెప్పేసి అన్నగా నేను 100 సార్లు చెప్పినా కదా. గాలి రాకపోతే స్వింగ్ పెట్టుకోవాలి కదా అమ్మ. స్వింగ్ ఉంటుంది కదా, నన్ను పెట్టమంటే పెడతా కదా. మిమ్మల్ని ఎవరు ముట్టమన్నారు కూలర్ని? కూలర్ ఎంత డేంజర్ తెలుసా మీకు? తెలుసా? మరి ముట్టద్దు మీకు తెలియనప్పుడు. ఇక్కడ స్వింగ్ బటన్ ఉంది కదా, కూల్ అండ్ స్వింగ్ బటన్ ఒత్తితే కూల్ అండ్ స్వింగ్ అవుతుంది. అర్థమైందా? నడండి. ఇది ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇట్లా ఉంటుంది పరిస్థితి. మనం కనుక దగ్గర లేకపోతే పిల్లలు ఏ రకంగా బిహేవ్ చేస్తారంటే, నాకు గాలి కావాలంటే నాకు గాలి కావాలని చెప్పేసి కూలర్ దగ్గర ఆడడం జరుగుతూ ఉంటుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ చాలా డేంజర్ పరిస్థితులు ఉంటాయి. ఈ మధ్యనే పాపం ఒకతను వాళ్ళ పిల్లల హాస్టల్ నుంచి వచ్చారని చెప్పేసి కూలర్ని రిపేర్ చేయడం కోసము కరెంట్ అట్లనే ఉండగా రిపేర్ చేస్తున్నా షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అందుకే చాలామందికి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు ఈ కూలర్తో జాగ్రత్త ఉండాలి. ఐరన్ కూలరే డేంజర్ కాదు, ప్లాస్టిక్ కూలర్ కూడా డేంజరే. అది ఏ రకంగా డేంజర్ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, క్లియర్గా చూడండి. ఎందుకు మనకు అది అంత డేంజర్ అనేది మీకు నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. చలో ఫ్రెండ్స్, ఇది నేను చెప్తున్న ప్లాస్టిక్ కూలరు. మా ఇంట్లో ప్లాస్టిక్ కూలర్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఎందుకు డేంజర్ అనేది. మనం ఇక్కడ ఎక్కడ ముట్టినా కానీ మనకు ఏమీ కాదు, ఇది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి. కానీ మెయిన్ కొన్ని ఏరియాలలో మాత్రం డేంజరు. ఈ స్విచ్చెస్ ఉంటాయి కదా తిప్పేటప్పుడు, చాలామంది తడి చేతులతో తిప్పుతూ ఉంటారు. తడి చేతులతో ముట్టద్దు, చేయొద్దు. ఇంకొకటి, మనం కూలర్ని జరిపేటప్పుడు పొరపాటున మన వేళ్ళు కనుక ఇందులో పడ్డాయి అనుకోండి, షాక్ తగులుతుంది. అది షాక్ ఏ రకం ఉంటే ఒక్కొక్కసారి లాగేసుకుంటుంది, ఒక్కొక్కసారి మనల్ని పట్టేసుకుంటుంది. అది ఎందుకు అనేది నేను చూపిస్తాను. కాస్త నేను లైట్ ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి. మనం ఈ టెస్టర్ని ఇందులో పెడితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైట్ వస్తుంది చూడండి, టెస్టర్లో కనిపించిందా? ఇక్కడ కనిపించింది చూడండి. అది వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. చూశారు కదా? ఇదో పిల్లలు ఇటు రండి, ఒకసారి మీకు చూపిస్తాను. మీకు కూడా ఇటు సైడ్ రండి. కరెంటు ఎట్లా షాక్ కొడుతుంది చూడండి, ఎంత డేంజర్. చూసారా? రెడ్ కలర్ లైట్ వచ్చింది అంటే కరెంటు పాస్ అవుతుంది అన్నట్లు లెక్క. అర్థమైందా? ఇప్పుడు తీసేస్తే పోయిందా? ఇప్పుడు తీసేసినా ఇప్పుడు పెడుతున్నా చూడండి. రెడ్ కలర్ లైట్ చిన్నది వచ్చిందా, వెళ్ళిపోయిందా? చూసారా? ఇట్లా ఉంటుంది. అందుకోసమే కూలర్ అనేది డేంజర్. ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలంలో. మీరు చూశారు కదా ఎందుకు డేంజర్, ఎట్లా డేంజర్ అనేది నేను క్లియర్గా చూపించాను. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ కరెంట్ షాక్కి మనం బలి కావాల్సి వస్తుంది. అది మనల్ని ఎంత చల్లగా ఉంచేందుకు మనం తీసుకొచ్చుకుంటామో అది అంతే డేంజరు. ఒక రకంగా మంచిది మనల్ని కూల్గా ఉంచడానికి, ఇల్లును కూల్గా ఉంచడానికి. ఇంకో రకంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నాయని షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ ఎండాకాలం అయిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకోసం అంటే ప్లాస్టిక్ అంటే ఐరన్ది చాలా డేంజరు. దాన్ని ముట్టుకున్న వెంటనే షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి కూలర్లకు పిల్లల్ని దూరంగా ఉంచండి, వీలైనంత మటుకు దూరంగా ఉంచండి. వాళ్ళు ఆడుకునే ప్రాంతం కూలర్ నుండి కొద్దిగా దూరంగా ఉండేలా చూసుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యమైన విషయము. అది ఏంటంటే, చాలామంది కూలర్ని ఆన్ ఉంచగాను, అంటే కూలర్ ఆనే ఉంటుంది, స్విచ్ ఆనే ఉంటుంది కరెంటు, అయినా కానీ వాళ్ళు దాంట్లో నీళ్ళు పోయే ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా చేయడం కూడా చాలా డేంజర్ పద్ధతి ఇది. ఈ రకంగా ఎవ్వరు చేయొద్దు, ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మన ప్రాణాలు చాలా ముఖ్యము, పిల్లల ప్రాణాలు ముఖ్యము. ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ వేసవి సెలవులని సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎవరు కూడా కూలర్ జోలికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని కూలర్ని ఆపరేట్ చేయండి.
చిన్నపిల్లలు ఉంటారు చాలామంది ఇళ్ళలో, చిన్నపిల్లలు అంబాడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు కూలర్ నుండి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము. ఇది మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఘన.